హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసెట్ సంబంధించి ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ లాగిన్లో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇందాకే అప్డేట్ చేశాడు న్యూ, ఇక్కడ చూడండి ఫీజ్ పేమెంట్ కూడా అప్డేట్ అయింది. క్యాండిడేట్ లాగిన్లో ఫీ చేసేసి పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి. కాలేజ్లో పోయి 25th నుంచి 28th లోపు జాయిన్ అయిపోవాలి. జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ న్యూ ఇచ్చాడు, అంటే ఇది ఫేజ్ 2కి సంబంధించి అలాట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఫేజ్ 2 అలాట్మెంట్ పైన క్లిక్ చేయండి. ఫేజ్ 2కి సంబంధించి కాలేజీల్లో అలాట్మెంట్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫేజ్ 1 కాకుండా న్యూ అప్డేట్ అయింది. కాలేజ్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటి చూద్దాం ఒకసారి. ఎంబీఏకి సంబంధించి అలాట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ సో 92 స్టూడెంట్స్ అలాట్మెంట్ ఇక్కడ ఉంది. ఎవరైనా మార్పులు అయింటే సెకండ్ ఫేజ్లో ఎవరికైనా సీట్ వచ్చింటే ఇక్కడ కనిపిస్తుంది మీకు. సిబిఐటి ఎవరికైనా సెకండ్ ఫేజ్లో వచ్చింటే ఫస్ట్ ఫేజ్లో రాకుండా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది సెకండ్ ఫేజ్లో వచ్చింది. సో ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. ర్యాంక్ వైజ్ చూడాలంటే మనం ర్యాంక్ పైన క్లిక్ చేస్తే సో టాప్ ర్యాంక్ నుంచి కిందికి వెళ్ళొచ్చు మీరు ఇక్కడ చూసుకుంటూ. కొత్తగా ఎవరైనా సీట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది, మీరు ఈ అప్డేట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఎక్కడ సీట్లు మిగిలి ఉన్నాయి సెకండ్ ఫేజ్ తర్వాత కూడా చెక్ చేసుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో పిహెచ్ కేటగిరీ ఎన్సీసీ కూడా వచ్చేసింది చూడండి. ఎన్సీసీ కేటగిరీ ఇక్కడ చూసినట్లయితే ఎన్సీసీ కేటగిరీ ఎస్సీ కోటా కింద పి వెన్నెల 18,237 ర్యాంక్ కూడా ఎన్సీసీ కేటగిరీ కింద అలాట్మెంట్ వచ్చింది. అండ్ పిహెచ్ కేటగిరీ కింద 35,563 కే వరుణ్. సో ఎన్సీసీ కేటగిరీ ముందు లేదు, ఇప్పుడు ఎన్సీసీ కింద అలాట్మెంట్ వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే. అండ్ క్యాప్ కేటగిరీ, సో డిఫరెంట్ కేటగిరీస్కు సంబంధించినట్టు కూడా ఇప్పుడు అలాట్మెంట్ వచ్చేసింది పూర్తిగా. మీరు ఇది అప్డేటెడ్ అలాట్మెంట్ లిస్ట్, మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో విశ్వాన్ని చూద్దాం ఒకసారి. ఎంబీఏకి సంబంధించి అలాట్మెంట్స్, సో అన్ని కాలేజీల అలాట్మెంట్స్ వచ్చేసాయి. ఎన్సీసీ కోటా కింద కూడా ఉండే సీట్ల అలాట్మెంట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎన్సీసీ చూడండి 42,307 సుమంత్. సో ఎన్సీసీ కోటా కూడా అలాట్ అయిపోయింది. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా కింద సెకండ్ ఫేజ్లో మీరు స్పోర్ట్స్ కేటగిరీ ఎన్సీసీ కేటగిరీ కింద వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళది లిస్ట్లో ఇప్పుడు కనిపిస్తోంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు అలాట్మెంట్ అయింది. సో అలాట్మెంట్ అప్డేట్ అయింది పూర్తిగా. ఇంకా ఎక్కడైనా సీట్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడానికి మీరు కాలేజ్ పైన క్లిక్ చేసి ఎంబీఏనా ఎంసీఏనా క్లిక్ చేసి అలాట్మెంట్స్ చూసుకుంటే మొత్తం 86 మెంబర్స్ అలాట్ అయ్యారు. సో ఈ కాలేజ్కు సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో చూసుకోవచ్చు. వికేఎస్డి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి వికేఎస్డి వివేకానంద కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ మొత్తం కన్వీనర్ కోటా కింద 93 సీట్స్ ఉన్నాయి. 93 సీట్స్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో కంప్యూటర్ సైన్సెస్ సంబంధించి 93 ఉన్నాయి అక్కడ సీట్లు. మొత్తం ఎంతమంది అలాట్ అయినారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 86 అంటే ఇంకా ఇక్కడ 7 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ కాలేజ్ ఎవరు పెట్టుకోలేదు, 7 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఈ కాలేజ్లో. సో ఏ కేటగిరీకి సంబంధించి అనేది మీరు చెక్ చేసుకోండి. మోస్ట్లీ బీసీఏ, బీసీబీ, బీసీసీ అంతా ఫిల్ అయినట్లున్నారు. సో ఈ కాలేజ్ సంబంధించి స్పాట్ అడ్మిషన్స్కు 7 సీట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు
ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు మిగిలిపోయాయి అనేది స్పాట్ అడ్మిషన్స్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కూడా మీరు ఇట్లా కాలేజ్ వైజ్ చూసుకోవచ్చు. మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ద్వారా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు.